నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కీర్తి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ. రాష్ట్రంలో సీడాప్, ఓంక్యాప్ బలోపేతంపై దృష్టి సారించామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. ఈ రాత్రి 9 గంటల 56 నిమిషాల నుంచి అర్ధరాత్రి 1 గంట 26 నిమిషాల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం. ఖరీఫ్కు యూరియా కొరత లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామన్న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్. వార్తల్లోని వివరాలు చూద్దాం. శ్రీ నారాయణ గురు జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నారాయణ గురు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మన సామాజిక ఆధ్యాత్మిక అంశాలలో గురు ప్రభావం తీవ్రమైందని, సమానత్వం, కరుణ, సోదర భావాన్ని ఆయన విస్తృతంగా బోధించారన్నారు. అంతేకాదు సాంఘిక సంస్కరణలో విద్యాభ్యాసం కోసం అతని పిలుపు తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందని ప్రధాని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో సీడాప్, ఓంక్యాప్ బలోపేతంపై దృష్టి సారించామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సీడాప్ ద్వారా రాబోయే 5 ఏళ్లలో ఇతర దేశాల్లో 50,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇండో యూరో సింక్రొనైజేషన్ అండ్ జర్మన్ హెల్త్ కేర్ సంయుక్త భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్లేస్మెంట్ పథకం కింద 14 మంది నర్సింగ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి జర్మనీలోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు కల్పిస్తూ కాల్ లెటర్స్ అందాయి. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో జర్మనీలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొలి బ్యాచ్లో సీడాప్ ద్వారా మొత్తం 171 మందికి శిక్షణ ఇవ్వగా ఇప్పటికే వివిధ విభాగాల్లో 40 మంది ఎంపికయ్యారని, 14 మంది త్వరలోనే జర్మనీ వెళ్తున్నారని తెలిపారు. మిగిలిన అభ్యర్థులు కూడా వివిధ దశల్లో శిక్షణ పూర్తి చేస్తున్నారని, వారికి త్వరలోనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఐటీలో పొటెన్షియల్ ఉంది, సరైన నిర్ణయాలు తీసుకున్నారు. గ్లోబల్ వర్క్ ఫోర్స్లో ఇండియన్స్ తీసుకుంటే దాంట్లో 30% ఇప్పుడు తెలుగులో వచ్చేసి. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్, ఆలయ అర్చకులు, ఈవో మంత్రికి అధికార లాంఛనాలతో దర్శన ఏర్పాట్లు చేశారు. అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. దర్శనానంతరం మంత్రి మాట్లాడుతూ దేశంలోనే ప్రసిద్ధి పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. రథ సప్తమిని రాష్ట్ర పండుగ చేయడంలో ఎమ్మెల్యే గుండు శంకర్ చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. ఖరీఫ్ సీజన్కు యూరియా కొరత లేకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. శ్రీకాకుళంలో ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ ఖరీఫ్ ప్రారంభం నుంచి ఇంతవరకు వరి, మొక్కజొన్న వంటి పంటలకు సంబంధించి 24,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 30 మండలాల్లో 97% నాట్లు పూర్తయ్యాయని, యూరియా, ఎరువులు, ఇతర క్రిమి సంహారక మందులు రైతు సేవా కేంద్రాల ద్వారా కూపన్ సిస్టమ్ ద్వారా పంపిణీ చేస్తున్నామన్నారు. రానున్న 10 రోజుల్లో జిల్లాకు 3,000 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందన్నారు. అంటే 900 మెట్రిక్ టన్స్ వస్తుంది. ఇది కాకుండా ఐపీఎల్ వైజాగ్ పోర్ట్ నుంచి డైరెక్ట్ ట్రక్ ద్వారా ఒక 1,500 మెట్రిక్ టన్స్ వస్తుంది. అంటే నెక్స్ట్ 3-4 డేస్లోనే 2,400 అంటే 2,400 మెట్రిక్ టన్స్ మనకు వస్తుంది. అదనంగా ఇంకా 10 రోజుల్లో అంతా కలిపి ఒక 3,000 మెట్రిక్ టన్స్ ఇంకా రావడం జరుగుతుంది.
సో కాబట్టి ఇప్పుడు ఫార్మర్స్కి అక్కడ ఉప్పంగి ఫార్మర్స్కి కూడా నేను చెప్పాను, ఇప్పటి వరకు సరిపడా యూరియా అందరికీ అందింది. రాబోయే రోజులో ఇంకా 10 రోజులు కావాలి, 20 రోజులు కావాలి, ఆ యూరియా కూడా మనం గవర్నమెంట్ ఆర్ఎస్కే ద్వారా కానీ ప్రైవేట్ మన డీలర్స్ ద్వారా కానీ కూపన్ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్కరికి సైంటిఫిక్ రిక్వైర్మెంట్ అంటే మొదటి డోజ్ 25 kg, ఇంకా రెండో డోజ్ 25 kg, మూడో డోజ్ 25 kg అదే మనం ఇవ్వగలిగితే చాలా చాలా బాగుంటుంది. సో రైతులు ఎటువంటి టెన్షన్ తీసుకోవడానికి. ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం రాత్రి 9:56 ప్రారంభమై అర్ధరాత్రి 1:26 వరకు ఉంటుంది. ఈ సమయంలో ముదురు ఎరుపు రంగులో చంద్రుడు బ్లడ్ మూన్ రూపంలో దర్శనమివ్వనున్నాడు. ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, తూర్పు ఐరోపా దేశాల్లో బ్లడ్ మూన్ కనువిందు చేయనుంది. మన దేశంలో ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో స్పష్టంగా వీక్షించే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కోలా అనే అడవి జంతువును సంరక్షించేందుకు ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్లోని అటవీ ప్రాంతంలో కలప నరికేతను నిషేధించారు. ఆస్ట్రేలియా గ్రేట్ కోలా నేషనల్ పార్కు ఏర్పాటు చేసి అంతరించిపోతున్న కోలాలను రక్షించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అభయారణ్యం ద్వారా 12,000 కోలాలో 36,000 గ్రేటర్ గ్లైడర్లో 100 కంటే ఎక్కువ ఇతర అంతరించిపోతున్న జాతులకు రక్షణ లభిస్తుంది. ఇది భవిష్యత్ తరాలకు ఈ జీవులను కాపాడటంలో సహాయపడుతుంది. జీఎస్టీని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సర్వత్రా ఆమోదయోగ్యమై నెల్లూరు జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుంది. నిత్యావసరాలైన అనేక వస్తువులు 5% జీరో ట్యాక్స్ పరిధిలోకి రావడంతో సగటున నెలవారీ వినియోగ సరుకులలో దాదాపు 1,000 రూపాయల ఆదా అవుతుంది. ఆరోగ్య బీమా సదుపాయాలను సైతం ప్రజలకు మరింత చేరువ చేసేలా ఈ సవరణ ఉందంటున్నారు. విద్యార్థులకు పుస్తకాలు, ఇతర ఉపకరణాలు సరళమైన ధరలకు లభించే పరిస్థితి మంచి పరిణామం అన్నారు. జీరో ట్యాక్స్ చేయటం అత్యంత ఆనందదాయకం. అలాగే పిల్లలకు కావాల్సిన ఎరేజర్స్, షార్ప్నర్స్, పెన్సిల్స్, పలకలు, చార్ట్లు అన్నీ జీరో ట్యాక్స్కి వచ్చేసాయి. కానీ మనం ముడి పదార్థం మటుకు 18%కి చేశారు. అది గమనించండి. అది ముడి పదార్థానికి అమ్ముకునేదానికి సంబంధం లేదు. ముడి పదార్థం 12% నుంచి 18% చేశారు. దానివల్ల అది సెల్లర్కి ఎలాంటి నష్టము లేదు. ఇంకా రేట్లు తగ్గుతాయి. ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని పరికరాలు కూడా 5%కి తీసుకురావడం జరిగింది. కొంత లగ్జరీ కార్ల మీద కూడా 28% ఉన్నదాన్ని ఈరోజు 12% తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా రావటాన్ని ప్రజలకు ఎంతో సంతోషంగా, ప్రజల యొక్క దైనందిన వస్తువుల్లో కూడా ఈ పన్ను రాయితీ ఎప్పుడైతే తగ్గుతుందో ప్రజల యొక్క సౌలభ్యం, వారి యొక్క డబ్బులు కూడా మిగులుతాయని చెప్పని ప్రతి ఒక్క వినియోగదారుడికి కూడా కాస్త. క్రొయేషియాకు చెందిన ఒక గ్రామం గిన్నీస్ వరల్డ్ రికార్డును సృష్టించింది. 3,136 మీటర్ల పొడవైన స్ట్రుడెల్స్ను తయారు చేసి ఈ రికార్డును నెలకొల్పింది. దీనికోసం 2 టన్నుల పిండి, 3 టన్నుల యాపిల్స్ను ఉపయోగించారు. గ్రామంలోని సాంప్రదాయ స్ట్రుడెల్ ఫెస్ట్ సమయంలో ఈ స్ట్రుడెల్స్ను తయారు చేశారు. మొత్తం 8,940 స్ట్రుడెల్స్ను ఒక వరుసలో పేర్చి ఈ రికార్డును సాధించారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా భారత సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ టొరంటోలో భారత పర్వ్ అనే సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతీయ సంస్కృతి, సినిమాలను చాటి చెప్పే ఈ కార్యక్రమం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో భారతదేశం నుంచి వచ్చిన కళాకారులు అన్బీటబుల్ బ్యాండ్తో బాలీవుడ్ పాటలు, జానపద పాటలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
हो अजीब दास्तां है ये, कहाँ शुरू कहाँ खत्म, ये मंजिलें हैं कौन सी, न वो समझ सके न हम, साडी गली आजा सानू चौण वाली। భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ అండ్ టెస్టింగ్ సెంటర్ రక్షణ పరిశోధన అభివృద్ధి ఉత్పత్తిలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలో స్టార్టప్లను భాగస్వాములను చేయడానికి లక్నోలో సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో ఎంఎస్ఎంఈలో స్టార్టప్లకు చెందిన 100 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్డీఓ చైర్మన్ సమీర్ వి కామత్ మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ వికసిత భారత్ 2047 లక్ష్యాలను సాధించడానికి డిఆర్డీఓ ఎంఎస్ఎంఈలకు అన్ని విధాలా మద్దతు ఇస్తుందని తెలిపారు. ఈరోజు ప్రపంచ స్వచ్ఛ వాయు దినోత్సవం. గాలి కాలుష్యాన్ని తగ్గించి ఆరోగ్యకర వాతావరణానికి కృషి చేయడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. పెరుగుతున్న పరిశ్రమలో ఇంధన వినియోగం నేపథ్యంలో చుట్టూ ఉన్న వాతావరణాన్ని కాలుష్యం బారి నుంచి కాపాడడం, సమస్త జీవకోటి మనుగడ సంరక్షణలో పౌరులందరూ క్రియాశీల భాగస్వామ్యం కల్పించాలన్నదే ఈ రోజు లక్ష్యం. ఇందులో భాగంగా ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సంస్థలు తమదైన పాత్రను పోషిస్తున్నాయి. జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లా చాయిబాసాలో భద్రతా దళాలు కీలకమైన విజయాన్ని సాధించాయి. ఈరోజు గోయల్ ఖేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని సరండా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 10 లక్షల రివార్డు ఉన్న మావోయిస్ట్ అమిత్ హస్తా అలియాస్ అఫ్తాన్ హతమయ్యాడు. ఈ విషయాన్ని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పరాస్ రాణా ధృవీకరించారు. ఎదురు కాల్పులు జరిగిన ప్రదేశం నుండి భద్రతా దళాలు పేలుడు పదార్థాలు, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇతర మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను భారీగా తగ్గించడం ద్వారా రైతులు, సహకార సంస్థలు, గ్రామీణ సంస్థలకు పెద్ద ఉపశమనం లభించింది. పాల ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లను భారీగా తగ్గించడం వలన దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది పాడి రైతులకు నేరుగా ప్రయోజనం కలుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తీసుకున్న ఈ నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణను అమూల్తో సహా మొత్తం పాల సహకార రంగం స్వాగతించింది. పాలు, జున్నుపై జీఎస్టీ నుండి పూర్తిగా మినహాయింపు ఉంటుంది. వెన్న, నెయ్యి, ఇతర పాల ఉత్పత్తులపై జీఎస్టీ 12% నుండి 5%కి తగ్గించబడింది. ఈ నిర్ణయాల వల్ల పాడి రైతులకు, ముఖ్యంగా మహిళా నేతృత్వంలోని బృందాలు, స్వయం సహాయక సంఘాలకు నేరుగా ఉపశమనం లభిస్తుంది. కర్నూలు పట్టణంలో 30 లక్షల రూపాయలతో కూడా నిధులతో 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఇందుకు అవసరమైన 29,84,000 రూపాయల విలువైన చెక్కులను కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్కు మంత్రి అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని ప్రోత్సహిస్తూ ఉంటారని అన్నారు. వారి ఆశయాల మేరకు కర్నూలులో ఏఐ టెక్నాలజీతో కూడిన 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. From Hyderabad, they have come and given a good presentation to SP Garki how that if the crime is done, వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేయగలుగుతాం సాఫ్ట్వేర్ నుంచి అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో
యూస్ చేసి టు ట్రేస్ అవుట్ ద క్రిమినల్ని ఐడెంటిఫికేషన్ చేసేదానికి భాగంగా సాఫ్ట్వేర్ డెవలప్ చేసడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. సో క్రిమినల్స్కి జాగ్రత్త, ఏదైనా తప్పించుకోవాలనుకుంటే అంత ఈజీ కాదు. మనుషుల్లో అయితే మిస్ కావచ్చు, టెక్నాలజీ మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. వార్తల్లో చిన్న విరామం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. మేము ఇంట్లో గుడ్లు పెట్టకుండా మమ్మల్ని ఎవరు ఆపలేరు. నేను ఆపగలను. నీకు తెలీదా మేము ఏడీస్ దోమలమని? మేము డెంగూ చికెన్ గుని అని వ్యాపింపజేస్తాం. మాస్టర్ గారు స్కూల్లో డెంగూ నుండి నివారణ కోసం అన్ని వివరాలు చెప్పారు. అవునా బాబు, మాకే ఛాలెంజా? గుడ్లు తప్పకుండా పెట్టి తీరుతాను. పెట్టనివ్వను. అయ్యో, ఇక్కడంతా శుభ్రంగా ఉంది. డెంగూ నుండి నివారణ కోసం కూలర్లోని నీళ్లను ప్రతి వారం మార్చండి. బకెట్ ఇంకా ట్యాంకులని చాలా జాగ్రత్తగా మూసిపెట్టండి. మొత్తం శరీరం నిండా బట్టలు వేసుకోండి. దోమలు కుట్టకుండా క్రీమ్, కాయిల్ లేదా అగరబత్తిని ఉపయోగించండి. డెంగూతో పోరాటం అంటే డెంగూ నుండి ముక్తి. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। इस अभियान का नारा टीबी संबंधित भेदभाव को मिटाओ, देश को टीबी मुक्त बनाओ। एक्टिव टीबी रोगी के करीबी संपर्क में आने से टीबी फैल सकता है, लेकिन नियमित उपचार शुरू होते ही टीबी रोगी से दूसरों में बीमारी का संक्रमण बंद हो जाता है। यहाँ तक कि सिर्फ हाथ मिलाने या टीबी रोगी के साथ समय बिताने से टीबी नहीं फैलता। तो बताइए आप, जब टीबी की जांच और उपचार है आसान, तो डर या भेदभाव की कैसी बात? ना शर्माना, ना घबराना, टीबी की जांच करवाना। टीबी के लक्षण होने पर तुरंत अपने नजदीकी निजी या सरकारी अस्पताल या आयुष्मान आरोग्य मंदिर में जाएं। इस संदेश को औरों तक पहुंचाकर आइए टीबी को जड़ से मिटाएं। हमें इन मरीजों को ज्यादा से ज्यादा जागरूक करने पर भी उतना ही ध्यान देना होगा। डाउनलोड करें टीबी आरोग्य साथी ऐप। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। వార్తలకు తిరిగి స్వాగతం. విజయవాడను దక్షిణ భారత సాంస్కృతిక రాజధానిగా గుర్తింపు తీసుకురావడంలో భాగంగా ఈ నెల 22 నుంచి నగరంలో విజయవాడ ఉత్సవ్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఈరోజు ఉత్సవ్ కర్టెన్ రైజర్ను స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్, స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ ఉత్సవ్ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజలు తమ వంతు భాగస్వామ్యం అందించాలని కోరారు. విజయవాడ ఉత్సవ్ ఫ్రమ్ సెప్టెంబర్ 22nd to October 2nd. Vijayawada, which is supposed to be the religious capital for the tourism, mainly Amavaru, Kanakadurga Amavaru, which was situated on the intercal of the with her blessings, we are going to conduct Vijayawada Utsav. You can see people will be coming every day, around 1,50,000 people will be coming to pilgrims will be coming for visit of. రాష్ట్రంలోని వైష్ణవ ఆలయాలన్నీ చంద్రగ్రహణం కారణంగా మూసివేసిన తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం తెరిచే ఉంచారు. రాహుకేతు పూజలకు ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో గ్రహణం సమయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకులు అర్ధగిరి స్వామి తెలిపారు. గ్రహణకాల సమయంలో స్వామి అమ్మవార్లను ప్రత్యేక గ్రహణకాల శాంతి అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలు మూసివేశారు. ఈ రాత్రి 9:56 ప్రారంభమయ్యే చంద్రగ్రహణం అర్ధరాత్రి 1:26 వరకు కొనసాగనుంది. దీంతో అన్ని దేవాలయాల్లో మూసివేస్తున్నారు. తిరిగి రేపు సోమవారం ఉదయం ఆలయ ద్వారాలు తెరిచి సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనాన్ని కల్పించనున్నారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో చంద్రగ్రహణం కారణంగా ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచే ఆలయాన్ని మూసివేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. తిరిగి రేపు తెల్లవారుజామున 5 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి
సంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వామివార్ల దర్శనాన్ని కల్పిస్తామన్నారు. దీంతో పాటు సాక్షి గణపతి, హటకేశ్వరం, పాలధార పంచదార, శిఖరేశ్వరం మొదలైన పరివార ఆలయాలను కూడా మూసివేస్తున్నట్లు తెలిపారు. సంపూర్ణ చంద్రగ్రహణం ఆదివారం సంభవించనున్నందున అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దర్శనం తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా ఈ మధ్యాహ్నం 2 గంటల నుండి దేవాలయం మూసివేశారు. సోమవారం సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శనములు తిరిగి ప్రారంభించడం జరుగుతుందని వివరించారు. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని మూసివేశారు. ఈరోజు మధ్యాహ్నం 3:30 మూసివేసిన ఆలయాన్ని తిరిగి రేపు సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు తెరవనున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం తిరుమలలో జరగాల్సిన పౌర్ణమి గరుడ సేవను రద్దు చేశారు. అదేవిధంగా ఊంజల్ సేవ, ఆర్చిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను కూడా రద్దు చేశారు. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. చంద్రగ్రహణం సందర్భంగా తిరుపతి జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని ఈరోజు మధ్యాహ్నం మూసివేశారు. ముందుగా అమ్మవారి పవిత్రోత్సవాలను మహాపూర్ణాహుతితో ముగించి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 1:30 ఏకాంత సేవ నిర్వహించి 2:15 ఆలయాన్ని మూసివేశారు. సోమవారం ఉదయం 4 గంటలకు ఆలయాన్ని తెరిచి శుద్ధి, పుణ్యావచనం చేసి భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు. ఇతర టీటీడీ అనుబంధ ఆలయాలను చంద్రగ్రహణం కారణంగా మూసివేశారు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ఉధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. డ్యాంలోని వరద నీటిని అదుపు చేసేందుకు అధికారులు 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి రేడియల్ క్రాస్ట్ గేట్ల ద్వారా 82,986 క్యూసెక్ల నీటిని దిగువ నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశిల ప్రాజెక్టుల నుంచి 1,66,000 క్యూసెక్ల శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 211 టీఎంసీలుగా నమోదైంది. కృష్ణా జిల్లాలోని వ్యవసాయ పరిస్థితులను పరిశీలించడానికి వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ పెనమలూరు, గుడివాడ, పామరు, మచిలీపట్నంలో పర్యటించారు. రైతులతో నేరుగా మాట్లాడి సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనేక ప్రాంతాలలో యూరియా కొరత ఉందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో రైతులకు యూరియాను సరఫరా చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, జిల్లాకు 120 మెట్రిక్ టన్నుల యూరియాను రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్ఎస్ కద్మత్ అంతర్జాతీయ కార్యక్రమానికి నాయకత్వం వహించింది. ఈ యుద్ధనౌక పువాను గినియా 50 స్వాతంత్ర దినోత్సవం వేడుకలలో పాల్గొని భారత గౌరవాన్ని ఇనుమడింపజేసింది. 5 దేశాలకు చెందిన 7 యుద్ధ నౌకలు 600 గజాల దూరంతో ఖచ్చితమైన ప్రయాణాన్ని చేపట్టాయని కేంద్ర రక్షణ శాఖ ప్రకటనలో తెలిపింది. ఈ దృశ్యాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. దీని ద్వారా భారత నావికా దళం శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలియజేసినట్లయింది. సూర్యుడి నుండి వెలువడే సౌర తుఫానులు భూమిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. జీపీఎస్ వ్యవస్థలో అంతరాయాలు తరచుగా జరుగుతున్నాయి. మరి వీటిని ముందే పసిగట్టి భూమిని రక్షించుకునే సాంకేతికత అందుబాటులోకి వచ్చిందా అనే విషయాలను ఈ కథనంలో చూద్దాం. సూర్యుడు పగపగలాడే ఒక అగ్నిగోళం. దాని నుండి వెలువడే సౌర తుఫానులు భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని తాకి ఉపగ్రహాలు, జీపీఎస్, కమ్యూనికేషన్ వ్యవస్థలను దెబ్బతీస్తాయి. కొన్నిసార్లు విద్యుత్ గ్రిడ్లనే పూర్తిగా నిలిపివేస్తాయి. 1989లో
క్యూబెక్ నగరంలో జరిగిన బ్లాక్అవుట్ దీనికి ఉదాహరణ. ఇప్పుడు నాసా, IBM సంయుక్తంగా సూర్యాట్ అనే సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించాయి. ప్రపంచంలోనే మొదటి డిజిటల్ ట్విన్ ఆఫ్ ది సన్ ఇది. 9 సంవత్సరాల పరిశోధన డేటా ఆధారంగా దీనికి శిక్షణ ఇచ్చారు. దీనివల్ల సౌర తుఫానులు ఎక్కడ సంభవిస్తాయో 2 గంటల ముందుగానే 16% ఖచ్చితత్వంతో అంచనా వేయగలదు. దీన్ని భూమి యొక్క ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా చెప్పవచ్చు. సౌర తుఫానుల వలన లక్షల కోట్ల రూపాయల నష్టం జరగవచ్చు. విమాన ప్రయాణాలు, వ్యవసాయం, ఇంటర్నెట్, సహాయక చర్యలలో అంతరాయాలు కలుగుతాయి. భారత్ కూడా సూర్యుడిని నిశితంగా పరిశీలిస్తుంది. 2023లో ప్రయోగించిన ఆదిత్య L1 అంతరిక్ష నౌక సౌర గాలులను అధ్యయనం చేస్తూ సౌర జ్వాలల మొదటి వివరమైన చిత్రాలను అందిస్తుంది. చైనా కూడా సౌర కార్యకలాపాల కృత్రిమ మేధస్సు ఫాంగ్యూ మోడల్తో ముందడుగు వేస్తుంది. సూర్యాట్ నుండి ఆదిత్య L1 వరకు సౌర తుఫానుల నుండి భూమిని రక్షించడానికి మానవాళి యొక్క కవచాన్ని నిర్మిస్తుంది. సూర్యుడు మనకు జీవాన్ని ఇస్తున్నప్పటికీ సౌర తుఫానుల నుండి ప్రపంచానికి ముప్పు కూడా పొంచి ఉంది. భారీ వర్షాల కారణంగా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లలో కొండచర్యలు విరిగిపడ్డాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వరద పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పలు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను భారత వైమానిక దళం అధికారులు హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని బార్మోర్, చంబా సెక్టార్ నుంచి 541 మందిని తరలించడమే కాకుండా కులు, కిష్ట్వార్ సెక్టార్ల ప్రాంతాలకు 10,000 కిలోలకు పైగా అవసరమైన సహాయక సామాగ్రిని విమానంలో తరలించారు. దేశ రక్షణలో తమ నిబద్ధతను చాటుకున్నారు. ఎగువ ప్రాంతాల కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఢిల్లీలోని యమునా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో లోహ్పూల్తో పాటు పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో నేడు దేశవ్యాప్తంగా 8,000 ప్రాంతాల్లో సండే ఆన్ సైకిల్ కార్యక్రమాలు నిర్వహించామని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్య భారతాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం నేడు కొత్త ఢిల్లీలో నిర్వహించారు. స్థానిక పార్లమెంట్ సభ్యులతో కలిసి మాండవీయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న సండేస్ ఆన్ సైకిల్ సైక్లథాన్లో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని పేర్కొన్నారు. కేంద్ర రైల్వే శాఖ సహకారంతో గర్వ్ సే స్వదేశీ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సైకిల్ త్రొక్కటం ద్వారా ఆరోగ్యం మెరుగవుతుందని, జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా తలెత్తే వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని పేర్కొన్నారు. పంజాబ్ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటిదాకా 26 మంది మృత్యువాత పడినట్లు ఆ రాష్ట్రం చెబుతుంది. 1000 గ్రామాలు జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. 30,000 మంది నిరాశ్రయులయ్యారు. దీంతో సహాయక చర్యలు చేపట్టారు. అటు ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తరాఖండ్ వానలు వెంటపడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కాగా ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.